ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక అండి. దేవునితో మనము మరింత జీవించాలని ఆకలి కొనిన వానికి లేక ఆశ గల వానికి ఆయనను బట్టి జీవించే కొద్దీ దేవుడు మరింత ఆకలి లేక ఆశను దయచేస్తాడు. ఈ మాట నా ద్వారా మీతో చెప్తున్న మాట అండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు మరింత ఆకలి లేక మరింత ఆశను దయచేస్తాడంటే ఆయన ప్రేమను మనము పట్టుకొనజాలమండి. ఆయన ప్రేమను మనము ఊహించలేమండి. అందుకని ఆయన ప్రేమ పూర్ణుడు కనుక ఆయనే గొప్ప కోట, గొప్ప శైలము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము గనుక, గొప్ప దేవుడు కనుక మనం ఆయనని పట్టుకొనజాలమండి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనములు చదువుకొనండి. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడండి. మరియు అండి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అని మత్తయి సువార్త గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి. ఎందుకని దేవుడు మనల్ని ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమని చెప్తున్నాడండి? ఎందుకంటే అండి మనము దేవుని సహాయం కోసం చూచినప్పుడు దేవుని మనం ప్రార్థన చేసేటప్పుడు మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలండి. ఎందుకంటే మన ఎదుట మనం ఏ సందర్భంలో అయినా మనం ఉన్నప్పుడు మన కలిగిన స్థితి లేమైనా సమృద్ధి అయినా మనం దేవుని ప్రార్థన చేసేటప్పుడు లేమైన సమృద్ధి అయినా అటువైపు మనము చూసి మన దృష్టి అటువైపు కాకుండా దేవుని వైపే ఉండినట్లుగా ఉండాలని దేవుడు మనతో చెప్తున్నాడండి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోమని చెప్తున్నాడండి. మరియు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అంటున్నాడండి దేవుడు. రహస్యమందున్న దేవుడు అంటే మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి దేవుడు. అది దేవుడు మాట్లాడుతున్న మాట అండి. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక అండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.